హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన ప్రశాంత్ శర్మ గారు. సార్తో మాట్లాడదాం. ముఖ్యంగా మన ఇండియన్స్ ఎవరైతే అమెరికాలో ఉండి అక్కడ జాబ్స్ చేస్తూ ఉన్నారో, లేదంటే లే ఆఫ్లో ఉన్నారో, లేదంటే డిఫరెంట్ పొజిషన్స్లో ఉన్నారో, ముఖ్యంగా వాళ్ళ కోసం. హాయ్ సార్. హలో సార్. రైట్ నో అమెరికాలో అంటే యుఎస్ సిటిజన్షిప్ రాకుండా పెండింగ్లో ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే అక్కడ జాబ్స్ చేస్తూ అలాగే లే ఆఫ్స్ అవుతూ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ పరిస్థితి గురించి అడుగుతున్నాను. స్పాన్సర్షిప్ సంబంధించి దానికి సంబంధించి అప్డేట్స్ ఏం నడుస్తున్నాయి ఇప్పుడు రైట్ నౌ? స్పాన్సర్షిప్ అనేది ఒక కంపెనీ ఇచ్చాక వాళ్ళు ఎంతకాలం రన్ చేయగలరు? ఇన్ కేస్ ఆ కంపెనీ లే ఆఫ్ చేస్తే ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? బెంచ్ మీద పెడితే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకంటే చాలా పక్క కంట్రీలో ఉన్న పరాయి కంట్రీలో ఉన్నామనే భయం ఒకటి ఉంటుంది కదా. ఇలాంటి వాళ్ళ సలహా వాళ్ళకి కాస్త ధైర్యాన్ని ఇస్తుంది. సలహా చెప్పేదానికంటే ఆల్రెడీ వెళ్ళి అక్కడ స్పాన్సర్షిప్ తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి వాళ్ళు వెళ్ళేటప్పుడే ఒక కన్సల్టెంట్ ద్వారా కానీ ఆఫర్ లెటర్ అనేది తీసుకొని వెళ్తారు. ఒక కన్సల్టెంట్ ఇక్కడ దీన్ని ఫుల్ టైమర్ అండ్ కాంట్రాక్టర్స్ అని విభజిస్తారు. దీన్ని కాంట్రాక్టర్స్ అంటే కన్సల్టెంట్ పేరోల్లో ఆన్ 80-20 షేరింగ్ రేషియో, అది వాళ్ళ అండర్స్టాండింగ్. 60-40, 80-20 చాలా నడుస్తుంటాయి. ఆ రేషియోలో నడుపుతూ అక్కడ దెన్ ఇట్ కమ్స్ టు అ కన్సల్టెంట్స్ రెస్పాన్సిబిలిటీ టు పుట్ హిమ్ బ్యాక్ ఆన్ అ ప్రాజెక్ట్. లేదు ఫుల్ టైమర్, ఇప్పుడు నేను మేజర్ మనకి కాగ్నిసెంట్ ఒకటి, టీసీఎస్ ఒకటి, సో ఇవన్నీ పెద్ద కంపెనీస్, దే హైర్ డైరెక్ట్లీ, యాక్సెంచర్ ఇవన్నీ కూడా వాళ్ళ పేర్ రోల్లోనే రన్ చేస్తూ ప్రాజెక్ట్స్ లేక ఆగిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళని బెంచ్ మీద పెడతారు. బెంచ్ మీద పెట్టి కొంతకాలం ఇంకా వాళ్ళకి రాకపోతే లే ఆఫ్స్ దాకా పోతాయి. ఏది ఏవైనా సరే వీళ్ళ పేరోల్ వీళ్ళు రన్ చేసుకుంటూ ఉంటే, యాజ్ అ కన్సల్టెంట్ దగ్గర ఉన్నప్పుడు వీళ్ళ పేరోల్ వీళ్ళు రన్ చేసుకుంటూ ఉన్నంతకాలం వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదే ఫుల్ టైమర్ అనుకోండి, ఇప్పుడు యాక్సెంచర్లో ది కంపెనీ హ్యాస్ టు హోల్డ్ దేర్ స్టేటస్. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ దేర్ స్టేటస్ దేర్. మీరు B1లో ఉన్నారా, H1లో ఉన్నారా, స్టేటస్ని మెయింటైన్ చేసుకోవడంలో ఉంటుంది. స్టూడెంట్కి సెవిస్ ఇస్ దేర్ స్టేటస్. సెవిస్ ఉన్నంతకాలం వాళ్ళకి ఇష్యూ ఉండదు. అట్లాగే వీళ్ళకి కూడా H1లో స్పాన్సర్షిప్, వాళ్ళ ఎంప్లాయర్ వీళ్ళని హోల్డ్ చేసినంత కాలము వాళ్ళకి ఇష్యూ ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ హౌ డూ ది పే. సో అందుకే కన్సల్టెంట్స్ యూజువల్లీ ఏం చేస్తారంటే, ఇనిషియల్గా వెళ్ళిన తర్వాత ఒక 1 month 2 months వీళ్ళ షేరింగ్ రేషియోతో పాటు కొంత అమౌంట్ అన్నది వాళ్ళు రిజర్వ్లో పెట్టుకుంటారు. ఓకే. ఇలాంటి క్రైసిస్ టైంలో వాళ్ళ పేరోల్ రన్ చేయడానికి వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో ప్రస్తుతం ప్రాజెక్ట్స్ అంటారా, ఆల్రెడీ 1 year బట్టి ప్రాజెక్ట్స్ అయితే చాలామంది లే ఆఫ్స్ అవ్వడం చూశాను. ఇండియా వాపస్ వచ్చిన వాళ్ళని చూశాను. వచ్చి మళ్ళీ ఇక్కడే వాళ్ళ దే స్టార్టెడ్ దేర్ కెరియర్ బ్యాక్ ఇక్కడ. సో ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్, సో దేర్ లక్కీ పర్సన్స్ హూ గెట్ దేర్ ఆపర్చునిటీస్ దేర్ చాలా తక్కువ, దేర్ వెరీ ఫ్యూ. వాళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు నాకు తెలిసిన వాళ్ళలో. సో ప్రస్తుతం ప్రాజెక్ట్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. అక్కడ ఉన్న వాళ్ళే పార్ట్ టైమ్స్ చేసుకుంటూ బతికే సిచ్యువేషన్ ఇది. బట్ టు బి వెరీ హానెస్ట్, కరెంట్లీ వాపస్ వచ్చేసే కంటే అక్కడుండి ఏదో ఒకటి చేసుకోవడం, ఉన్నవాళ్ళు అక్కడ ఉండడం బెటర్. లేని పరిస్థితిలో ఎస్ వీ హ్యావ్ అవర్ బ్యాకప్ ఇయర్ ఇన్ ఇండియా, తర్వాత చూసుకోవచ్చు అన్నవాళ్ళు వచ్చేయడం బెటర్. సో 2 cases అంటారు. 2 కేసులు ఉన్నాయి. అండ్ ఫస్ట్ కేసే తీసుకున్నట్లయితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది సార్? ఎంతకాలం అనేది వాళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది? అది డిపెండబుల్స్, ఆ రీజన్స్ అని ఏ విధంగా ఉంటాయి? అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ దర్ ఎంప్లాయర్. ఇందాక చెప్పినట్టు ఎంప్లాయర్ వాళ్ళ స్టేటస్ హోల్డ్ చేసినంత కాలము, అంటిల్ హీ గివ్స్ అష్యూరెన్స్ దే కెన్ స్టే. మినిమం 6 months అవ్వచ్చు, 1 year అవ్వచ్చు. వీళ్ళ పాకెట్ నుంచి అక్కడ పేరోల్ రన్ చేసుకుంటూ కూడా కావచ్చు. దట్ డిపెండ్స్. సో దెర్ ఆర్ మెనీ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఇన్ ఇట్. సో ఏది లేదు అంటే మినిమం 6 months అయితే ఉండొచ్చు. 6 months తర్వాత ఎలాగైనా దే బికమ్ ఇల్లీగల్. సో దే హ్యావ్ టు ఎనీ విచ్ వేస్ కమ్ బ్యాక్. సో 6 months లోగా వీళ్ళు ఇంకోటి ఏదైనా చిన్న చిత్తగా జాబ్ వెతుక్కుని దే కెన్ రన్ ది షో. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరైతే బెంచ్ మీద ఉంటూ ఉంటారో వాళ్ళకి ఎటువంటి రైట్స్ ఉంటాయి? అంటే యూజువల్ సిటిజన్ లాగా అన్ని రైట్స్? సిటిజన్ కాదండి, దే ఆర్ ఆల్ H1s కాబట్టి దే ఆర్ నో వర్క్ పర్మిట్. సో సిటిజన్స్, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉండే ఇవి వీళ్ళకి ఎందుకు ఉంటాయి? 100% ఉండవు. బట్ వాట్ దే కెన్ డూ, లైక్ ఒక ఫ్రీగా అయితే చేయలేరు కదా. అక్కడ పార్ట్ టైమర్స్ ఇప్పుడు అన్నీ బయటికి చెప్పలేరు. చాలామంది అక్కడ ఇంటి నుంచి వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అంటే పార్ట్ టైమ్స్ మార్నింగ్ అక్కడ ఆఫీస్కి వెళ్ళి ఇంటి నుంచి క్లౌడ్ కిచెన్స్ రన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో చాలామంది ఇప్పుడు అక్కడ నిజం చెప్పాలంటే ఇండియన్స్కి స్టిచ్చింగ్ ఒకటి,
బ్యూటిషియన్ కోర్సెస్ ఒకటి, దీస్ కోర్సెస్ ఆర్ ఆల్సో. ఫుడ్ ట్రక్స్ ఎక్కువ వింటూ ఉంటాను సార్ ఇండియన్స్ అనగానే. ఈజ్ దట్ పాసిబుల్ అండ్ లైక్ ఇలాంటి H1స్కి? చేస్తారండి. ఇప్పుడు ద మెయిన్ మోటో ఇస్ ఎర్నింగ్. సో ఆడ ఒక కమ్యూనిటీ ఉంటుంది, ఆ కమ్యూనిటీలో దే డూ. ఇప్పుడు అక్కడ మన ఇండియాలోనే గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, క్లౌడ్ కిచెన్స్ ఎన్నిలో, అదే గేటెడ్ కమ్యూనిటీలో క్లౌడ్ కిచెన్స్ ఎన్నిలో. సో సేమ్ థింగ్ అట్ ది ఎండ్ ఆన్ దేర్ కంఫర్ట్ జోన్ దే డూ, అంటే అది బయటికి ఇది అవ్వకుండా దెన్ దే కంఫర్ట్ జోన్స్ దే డూ. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నా వైఫ్ షీ మైట్ రన్ అ క్లౌడ్ కిచెన్ ఇన్ ది కమ్యూనిటీ దేర్. సో H4 వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ టు వర్క్ కదా కరెంట్లీ. ఇప్పుడు పూర్వం అంటే లేదు, ఇప్పుడు బైడెన్ గవర్నమెంట్లో దే ఆర్ ఎలిజిబుల్ టు వర్క్. సో షీ ఈస్ డూయింగ్ ద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సో ఇప్పుడు ట్రంప్ వచ్చి ఇలాంటి వాటి మీద కూడా ఏమైనా ఇష్యూ జరిగే ఛాన్సెస్? H4 సార్ ఎనీ విచ్ వేస్ ఆయన వస్తే అదొక పెద్ద ఆంక్ష ఉంది కదా, ఆల్రెడీ ఆయన చెప్పే ఉంచారు. సో H4s దే కెన్ నాట్ వర్క్ అని. ఎందుకంటే మోస్ట్లీ గుజరాతీస్, అక్కడ పాకిస్తాన్ వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఓకే. సో పాకిస్తానీస్, పటేల్స్, గుజరాతీస్ వీళ్ళ కమ్యూనిటీస్ ఆర్ గ్రోయింగ్ మోర్. ఓకే. సో ఒక రైస్ షాప్ పెట్టుకోవడానికి వచ్చి వాళ్ళ మొత్తం ఖాందాన్ అక్కడే ఉంటున్నారు. దే ఆర్ బిజినెస్ పీపుల్ ఇన్ జీన్స్ కాబట్టి దే కెన్ డూ ఇట్. కరెక్ట్. కానీ అదే ఇప్పుడు వాళ్ళ వంశం అంతా అక్కడే వచ్చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు దెర్ ఆర్ మెనీ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఆల్సో. ఇలాంటి ప్రొసీజర్లో కూడా ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఆల్సో దెర్ ఆర్ మెనీ. ఇప్పుడు 2 lakh ప్లస్ గ్రీన్ కార్డ్స్ ఆర్ ఆన్ హోల్డ్ ఈ రోజుకి మీరు చూసుకుంటే. ద రీజన్ ఇస్ బికాస్ ఇల్లీగల్ మైగ్రెంట్స్. ఇవన్నీ ఇంటర్లింక్డ్ అండి, టాపిక్స్ అన్నీ కూడా దే ఆర్ వెరీ మచ్ ఇంటర్లింక్ టాపిక్స్. సో ఇల్లీగల్గా ఉంటూ ఇఫ్ దే హ్యావ్ అ చైల్డ్ దేర్, సో వాడి పుట్టిన పాప బాబు వాళ్ళ సిటిజన్షిప్ దీని మీద గ్రీన్ కార్డ్, బర్త్ టు రైట్, ఇప్పుడు అదే కదా దాని మీద కూడా అధిక ఆంక్ష పెడుతున్నాడు. సో దే ఆర్ అప్లయింగ్ ఆన్ అ PR. సో డెఫినెట్లీ చాలా పాయింట్స్ ఉన్నాయి సార్ తెలుసుకోవడానికి, ఆడియన్స్కి తెలియజేయడానికి. అండ్ ముఖ్యంగా రైట్ నో H1 మీద వెళ్ళిన ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు, అంటే ముఖ్యంగా ఎవరైతే స్టూడెంట్స్ ఎంప్లాయ్మెంట్ సంపాదించుకున్నారో బెంచ్ మీద ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు. రైట్ నో స్పాన్సర్షిప్ సంబంధించి అదర్ డీటెయిల్స్, కంపెనీ బెంచ్ మీద పెడితే ఏంటి, లేదు కంప్లీట్గా లే ఆఫ్ చేస్తే ఏంటి, మా సిచ్యువేషన్ రావాలా వద్దా, మీ పర్సనల్ సిచ్యువేషన్ గురించి సార్కి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే దాన్ని బట్టి ఒక రైట్ డెసిషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఒక ఇమిగ్రేషన్ కన్సల్టెంట్గా. దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్తో సంప్రదించవచ్చు. అండ్ హోల్డింగ్ ఆఫ్ ద ఎపిసోడ్ బర్త్ రైట్ సంబంధించిన ఇష్యూస్ ఏదైతే నడుస్తూ ఉన్నాయో కూడా దానికి సంబంధించిన అప్డేట్స్ అనేవి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేద్దాం సార్తో. సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్. తప్పకుండా ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్.